ఫ్రెండ్స్ ఈ వీడియోలోని టెక్నో పాప్ 8 మొబైల్ ఈ మొబైల్లోని నావిగేషన్ కీస్ అయితే కనిపించట్లేదు. కొత్తగా కొన్నప్పుడు నావిగేషన్ కీస్ అయితే ఎనేబుల్ అయితే చేయలేదు. అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నావిగేషన్ కీస్ అంటే మనకి మొత్తం కింద ఇక్కడ చూడండి, ఇక్కడ కింద డౌన్లోని 1, 2, 3 ఇలాగ ఇక్కడ 3 అయితే మనకి డిస్ప్లే అయితే ఉంటాయి. ఒకటి బ్యాక్ వెళ్ళేది, మనం ఫ్రంట్కి వచ్చినప్పుడు బ్యాక్ వెళ్ళేది. తర్వాత ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి ఇంత కీ లాంటిది అయితే ఉంటుంది, అదొకటి. తర్వాత ఏమో మొత్తం క్లోజ్ చేయడానికి, క్లోజ్ ఆడుకోవడానికి ఇంకొకటి. ఆ 3 నావిగేషన్ కీస్ అయితే మనకు ఉంటాయి ప్రతి మొబైల్లోని. ఇందులో కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఎనేబుల్ అయితే లేదు. అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్తాను. మొబైల్ వచ్చి టెక్నో పాప్ 8 మొబైల్. ఓకే, చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మనకి లేవు నావిగేషన్ కీస్ లేవు. ఇక్కడ చూసారు, ఇక్కడ నావిగేషన్ కీస్ అయితే కింద కనిపించట్లేదు మనకి. ఇప్పుడు దాన్ని ఎనేబుల్ అయితే చేద్దాం. ఫస్ట్ మీరు సెట్టింగ్స్కి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చేయండి. ఇక్కడ లాస్ట్లో ఆప్షన్ మనకి సిస్టమ్ అని ఉంది కదా, ఈ సిస్టమ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సిస్టమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన 1, 2, 3 థర్డ్ ఆప్షన్ ఉంది చూసారా, సిస్టమ్ నావిగేషన్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, గెస్చర్ నావిగేషన్, 3 బటన్స్ నావిగేషన్. ఓకే, మనకి ఇప్పుడు ఏంటంటే 3 బటన్స్ నావిగేషన్ కావాలి కదా, 3 బటన్స్ నావిగేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, చూసారా డిస్ప్లే అయిపోయింది. ఇక్కడ చూసారా కింద అయితే మనకి డిస్ప్లే అయిపోయింది చూడండి. ఓకే, మీకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను కాబట్టి మీకు కింద కనిపిస్తుంది. ఓకే, చూసారా ఇప్పుడు బ్యాక్ అయితే వస్తుంది. ఇందాక అయితే నాకు ఈ ఆప్షన్స్ ఏం కనిపించలేదు, కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. మళ్ళీ బ్యాక్ ఓపెన్ చేయాలన్నా ఈ ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నాకు ఈజీ అయితే అయ్యింది. బ్యాక్ రావాలంటే బ్యాక్ రావచ్చు, లేక ఫ్రంట్కి వెళ్ళాలంటే ఫ్రంట్కి వెళ్ళచ్చు. అది ఇంకా స్పీడ్గా కావాలి అనుకున్నారనుకోండి, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ నావిగేషన్ అని టైప్ చేయండి. నావిగేషన్ అని టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది నావిగేషన్. నావిగేషన్ అని టైప్ చేశారు కదా, వెంటనే వితిన్ సెకండ్స్లో అయితే మనకి వచ్చేస్తుంది. సెర్చ్లో టైప్ చేస్తే ఇలా ఈజీగా మీరు కింద ఈ నావిగేషన్స్ అయితే మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. జై హింద్.